అంటే యుఎస్ కోర్టు ఇచ్చిన తర్వాత గ్యాప్ ఉంది కానీ లేదా సేమ్ ట్రేడింగ్ రోజు ఆ రోజు కనుక న్యూస్ వస్తే ఫ్రైడే మార్నింగ్ కనుక వచ్చింటే మార్కెట్ బాగా పెరిగేది, 1000 పాయింట్స్ వరకు పెరిగేది. రన్నింగ్లో వచ్చినా లేకపోతే థర్స్డే నైట్ ఇచ్చినా నెక్స్ట్ డే ట్రేడింగ్ ఉంటే బాగుండేది. అది డిస్కౌంట్ అయిపోయిందేమో ఒక రకంగా చూస్తే. ఇవాళ కూడా ఓపెనింగ్ కూడా సెన్సెక్స్ 600, నిఫ్టీ కూడా 150 పాయింట్స్ 160 పాయింట్స్ ఓపెన్ అయ్యి చిన్నగా తగ్గుతోంది. అంటే మార్కెట్లో ఇంకా భయం ఉంది. ఆయన ఇంకా ఏం చెప్తారు, ఈ 3 రోజులు ఏం చెప్పచ్చు, ఈ వారంలో ఏమి డిసిషన్ చేయొచ్చు, పెంచుతారా తగ్గిస్తారా లేకపోతే వెనకడిగేస్తాడా మొత్తానికి తీసేస్తాడా. ఫార్మాలో 100% ఓ రకంగా ఇండియాకి తీసేసినట్టే లెక్క. అది ఫార్మా సెక్టర్కి మంచి ఇదే. దాంట్లో 15% దాంట్లో ఉంటుందా అనేది క్లారిటీ లేదు. సో ఒక రకంగా చూస్తే ఫార్మాకి అంతకుముందు దీంట్లో లేదు, 18% లేదు కాబట్టి ఇప్పుడు ఫార్మాకి మొత్తం తీసేసినట్టే ఒక లెక్క. ఎందుకంటే ఇప్పుడు కూడా ఆయన వాయిస్ అంత గట్టిగా ఉండకపోవచ్చు డెఫినెట్ గా. ఎందుకంటే కోర్టే మొట్టికాయ పెట్టినప్పుడు ఇంకెక్కడ ఉంటది వాయిస్. సో డెఫినెట్ గా పార్టీ చెప్పాలి, ఇప్పుడు పార్టీ గట్టిగా చెప్పాలి. సో పార్టీలోంచి వ్యతిరేకత ఉంది, బయటకు వచ్చే ధైర్యం లేదు, బయటకు వచ్చి ఎక్స్ప్రెస్ చేసే విధానం లేదు. సో ఇప్పుడు చెప్పాలి, దిస్ ఇస్ ద రైట్ టైం, ఇప్పుడు కదా చెప్పాల్సింది. సో డెఫినెట్ గా ఈ ట్యాక్స్లు అనేది లేకపోతే వాళ్ళు బ్రహ్మాండంగా పెరుగుతారు. డాలర్ మీద బిజినెస్ చేసేది ఇంకా దేశాలు ఉన్నాయి, కానీ చేతులారా చెడగొట్టుకుంటున్నారే. బిజినెస్, మీ ఓన్ బిజినెస్ అయ్యే బిజినెస్ కూడా, మామూలుగా నడిచే బిజినెస్ కూడా చెడగొట్టుకుంటున్నారే. అది తెలిసి కూడా చేస్తుంటే మెదకుండా ఉన్నారే. సో అది మీరు ఎంతకాలం ఉంటారో అది మీ ఇష్టం, అది మీ ఇంటర్నల్కే వదిలేసాం. సో డెఫినెట్గా మీరు ఇబ్బంది పడే కాకుండా వేరే దేశాలు కూడా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మేము అందరం మాట్లాడాల్సి వస్తుంది. ఈ ట్యాక్స్ అనేది ఉండకుండా ఉండాలి 100%. ఈ అన్కాన్స్టిట్యూషనల్ ఇది. సో డెఫినెట్గా ఆ ట్యాక్స్ లేకుండా, మీకు ట్రేడ్ డెఫిసిట్ ఉంది ట్యాక్స్ అన్నారు, అట్లా ఆ రకంగా వేస్తారా? ప్రొడక్ట్స్ మీరు తెచ్చుకొని ట్యాక్స్ వేసి భర్తీ చేసుకుంటారా? ఇదేమి అగత్యం, ఇది అసలు ఎక్కడన్నా ఉందా ఏ కంట్రీలో? పెద్ద పొజిషన్లో ఉన్న వాళ్ళు ఇట్లా చేస్తారు ఎవరైనా? సిచ్యుయేషన్స్ ఇంకా కొంచెం అట్లనే ఉన్నాయి కాబట్టి ఫ్రెష్ స్టేట్మెంట్స్, ఆల్టర్నేట్ టరిఫ్స్ ఇంకా వేస్తారా అనేది మార్కెట్కి భయం ఉంది. అందుకే గ్యాప్ అప్ అయినా కానీ బాగా అవ్వాల్సింది, ఇంకా పెరగాల్సింది పెరగకుండా చిన్నగా తగ్గుతుంది. ఇవాళ క్లోజింగ్ కి దగ్గర మైనస్ ఫ్లాట్ క్లోజ్ అయినా క్లోజ్ అవ్వచ్చు. ఈ లోపల ఏదైనా పాజిటివ్ న్యూస్ వస్తే అది వేరు, నెగిటివ్ న్యూస్ వస్తే ఇంకొంచెం పడే ఛాన్స్ ఉంటాయి. సో మార్కెట్ కి ఇంకా భయం ఉంది, ట్రంప్ ఫియర్ ఫ్యాక్టర్ ఇంకా ఉంది.